ఒక అతను డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు, అప్పటికే 12 టేకులు అయిపోయినాయి. ఓహ్! తిడుతున్నాడు కోదండరామరెడ్డి గారు డైరెక్టరు. హ్మ్. చి 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 యాడ నుంచి తెచ్చారు అని అదే అంటున్నారు. నేను షూటింగ్ చూడటానికని పోయి చేసేసరికి ఇదంతా జరుగుతుంది. హ్మ్. కాసేపు వీళ్ళు అడ్డం వస్తున్నారని అక్కడ ఒక రాయి ఉంటే రాయి మీద ఎక్కి చూస్తున్నాను. ఓకే. ఇంకా షూటింగ్ కావట్లేదు. సరే టేక్ అన్నారు మళ్ళొకటి. హ్మ్. అది కూడా కట్ అన్నారు అని ఎవడా ఏడు ఏవా మీరు ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా, నేను చెప్తా అన్నా టక్కన. హ్మ్. రా అన్నారు, పోయినా. ఏది చెప్పు అన్నారు, చెప్పిన. అరే నీకెట్ట వచ్చింది డైలాగ్, ఆయన 3 సార్లు చెప్పాడు కదా, నేను బై హ్యాడ్ అయిపోయింది నాకు. నాటకాలు కానీ చేసి ఇది ఉంది కదా, ఎక్స్‌పీరియన్స్. మరి షూటింగ్లో నువ్వు చేస్తావా క్యారెక్టర్? చేస్తా సార్. అరే ఈ బట్టలు వీడికేయండి తనకేయండి, హ్మ్. ఏమో చెప్తా కదా, చేస్తా సార్. చెప్పు రియాక్షన్ చెప్పిన టక్ టేక్ ఓకే ఓ మొత్తం క్లాప్స్ కొట్టారు. ఓహ్! ఏం డైలాగ్ అది గుర్తుందా అదే మీకు? ఎంట్రీ. అది చూసి హ్మ్. ఒక ప్రొడక్షన్ మేనేజర్ రాఘు గారికి చెప్పారు. హ్మ్. బరో భలే చెప్పిండు డైలాగు ఇట్టడి సంగతి అని చెప్పి, అరే అంటున్నారు, అరే పిలిపించండి మన దాంట్లో. అప్పుడు ఈ ప్రశ్నకు వదిలి అక్కడ రాజశేఖర్ గారు చూసి ఊరి భలే చేస్తున్నాడు. హ్మ్. ఫస్ట్ డేనే కోడి రామకృష్ణ గారు చెప్పి పిలిపించు పిలిచాడు. ఆహుతి హిట్, సో పాయింట్ పుల్లయ్య, ఈ రిలీజ్ దీనెమ్మటే అంకుశం హ్మ్. సూపర్ హిట్. చెప్పాను కదా, వారం రోజుల్లో 10 సినిమాలు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నాను. కనుక అంకుశం తర్వాత వెనక్కి చూడలేదు.